పోరాటగళం టీవీ వీక్షకులందరికీ నమస్కారం. మంత్రి పొంగులేటి ఇలాకాలో కాలువ భూమి కబ్జా అయ్యిందని, అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఏదులాపురం 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ డివిఎన్ శరత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ రోజు ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం రూరల్ మండలంలోని ఎన్ఎస్పీ లింక్ కెనాల్ ఆక్రమణల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే ఇలాంటి ఆక్రమణలు కొనసాగడం ఆశ్చర్యకరమన్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రానున్న వర్షాకాలంలో స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. భూ కబ్జాదారుపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తరహాలో కొనసాగుతున్న హైడ్రా ఖమ్మంలో కూడా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఇప్పుడు ఈ ఎన్ఎస్పీ కెనాల్ కాలువ మన కోలేపల్లి పల్లెగూడెం నుంచి ఒక లింక్ కాలువ సహజ అది వచ్చి మనకి ఇక్కడ మున్నెట్లో కర్ణగిరి ప్రాంతం నుంచి యాడ్ అవుతుంది. ఇప్పుడు ఆ కాలువ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బఫర్ ప్లేస్లలో మొత్తం కూడాను కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఆ స్థలాలను మొత్తం కూడా కబ్జా చేసుకొని అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారు. దాని మీద ఇవాళ మన మున్సిపల్ కమిషనర్ గారికి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దీని మీద విచారించి మున్సిపల్ ఇరిగేషన్ రెవెన్యూ అధికారులతోటి సంయుక్తంగా విచారణ జరిపించి ఆ యొక్క ప్రభుత్వ స్థలాలని కాపాడవలసిందిగా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఇది జలగం వెంకటరావు గారు 1975 ప్రాంతంలో ఈ కెనాల్ కాలువ కట్టే క్రమంలో ఒక లింకు కాలువ అనేది ఇటు రావడం జరిగింది. ఈ లింక్ కాలువ సహజ ఎడల్పు వచ్చేసి అప్పట్లో 25 మీటర్లు ఉండేది. ఇది రాను ఇప్పుడు ఇదే కాలువ మీద బైపాస్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణం కూడా చేశారు. 50 మీటర్లు బ్రిడ్జి నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఈ కాలువ యొక్క సహజ ఎడల్పు రాను మొత్తం కూడా తగ్గించుకుంటా ఉంది. ఇప్పుడు చూస్తే 2 మీటర్ల ఎడల్పు కూడా లేదు. మొత్తం అక్రమ నిర్మాణాలు జరిగినాయి. దగ్గర ఒక 10 నుంచి 20 ఇళ్ళు అక్రమ నిర్మాణాలు జరిగినాయి. ఇప్పుడు ఈ కాలువ రేపు వరదలు వచ్చినా కానీ నీళ్లు వెళ్ళే విధంగా లేదు. అది మళ్ళీ ఎదురు వచ్చే విధంగా ఉన్నాయి. నీళ్లు మొత్తం కూడా ఎక్కడెక్కడ ఆగి మళ్ళీ అది పోవాల్సిన వాటరు పోకోకుండా మొత్తం కూడా మళ్ళీ ప్రైవేట్ స్థలాల్లో గవర్నమెంట్ స్థలాల్లో రోడ్లు ఇవన్నీ కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి దీని మీద ఇప్పుడు ఏదులాపురం మున్సిపాలిటీ జీవో ఉంది, 168 జీవో అని ఉంది. దీని మీద బఫర్ జోన్లో 12 మీటర్లు వెనక కట్టుకోవాలా. తర్వాత ఇవన్నీ కూడా నిబంధనలు 168 జీవో ఉంది. ఆ జీవోని విధంగా అమలు చేసి ఈ యొక్క అక్రమార్కుల మీద ఎవరైతే కబ్జా చేస్తున్నారో అటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందిగా కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. దరఖాస్తు ఇవ్వడం జరిగింది. గతంలో ఇస్తే వాళ్ళు మా పరిధిలో లేదు, ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు బఫర్ జోన్ అనేది నిర్ధారించాలి, అది మేము వాళ్ళకి రాసినామని అంటున్నారు. వాళ్ళకి రాసి అంటే 30 రోజులైనా కానీ ఆ రిపోర్ట్ వచ్చిన సంగతి కూడా మనకు చెప్పడం లేదు. అంటే మళ్ళీ మేము ఇలా ఆర్టీ యాక్ట్ కింద మొత్తం కూడా ఇలా మున్సిపల్ కమిషనర్ గారికి దాని విడుతు ఎంత, దాని పొడవు ఎంత, దాని యొక్క పరిధి ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ఉంటుంది అనేది మొత్తం కూడా అలా గమనించారని అంటే ఇది మేము ఇరిగేషన్ వాళ్ళకు రాసాము. వాళ్ళు మాకు రిప్లై ఇచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు నిర్ధారించిన తర్వాత మేము చర్య తీసుకుంటామని చెప్పి రాసి ఇవ్వడం జరిగింది. కానీ అది రాసి కూడా ఇవాళకి 45 రోజులైంది కానీ దాని మీద చర్యలు ఏం కనబడట్లేదు. ఇది స్వయంగా ఇది మా కాంగ్రెస్ గవర్నమెంట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మా మంత్రి గారు ఇలాకాలోనే ఇది జరగటం అనేది కొంచెం మాకు బాధగా ఉంది. దీని మీద ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ శాఖ వారు, ఇరిగేషన్ శాఖ వారు, మన మండల రెవెన్యూ సిబ్బంది అంతా కూడా స్పందించి చర్య తీసుకోవాలని కోరుతున్నాం. మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి కాపీ కాలువప్పుడు సుమారుగా వచ్చేసి 20 కిలోమీటర్లు పరిధి ఉంటుంది. దానికి సుమారుగా అంతా అది ఘాట్ లాగా తిరుగుకుంటూ మెలకల్ లాగా తిరుగుకుంటుంటే దాన్ని అట్లా కొలతలు వేసుకుంటే 20 కిలోమీటర్లు ఉంటుంది. తర్వాత వెడల్పు వచ్చేసి దగ్గర 25 మీటర్లు ఉంటుంది. దాని సుమారుగా ఆ కాలువ యొక్క ల్యాండ్ వచ్చేసి ఒక 10 నుంచి ఒక 50 ఎకరాలు అన్యకాంతం అయిపోయింది. ఆ బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాల వల్ల ఇప్పుడు నిర్మాణం చేస్తున్నారు, దాన్ని పట్టించుకునేవాడు లేక దాని మీద బై నెంబర్ రిజిస్ట్రేషన్
వేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అడిగిన తర్వాత, సార్ మేము ఎప్పటి నుంచో ఉంటున్నాం, మా కాంపనేషన్ ఏంటి, మేము ఇక్కడ నుంచి పోతే మళ్ళీ గవర్నమెంట్కి ఇదంతా కూడా నష్టమైనటువంటి పనులు. ఇప్పుడు వాడు ఇల్లు కట్టుకుంటాడు, ఆ ఇల్లు రేపు తీసేయాలని అంటే వాడికి మళ్ళీ వేరొక స్థలం చూపించాలి. ఆ స్థలం చూపించాలంటే మళ్ళీ ప్రభుత్వం ప్రజాధనం అంతా దుర్వినియోగం అవుతుంది. ఇప్పుడే ప్రథమంగానే దాన్ని నిర్ధారించి వాడికి అక్కడ తొలగించేస్తే వాడు వాడిని చూసి ఇంకొకటి రాకోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇది మేము చెప్పదలుచుకున్నాం. నా పేరు శరత్ కుమార్, 22వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిని, మార్కెట్ కమిటీ మెంబర్ని, మాజీ.